హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సత్యటెక్ స్టోరీస్. ఈ రోజు ఈ వీడియోలో వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ గురించి చూద్దాం. సో మన ఇంట్లోనే ఉంటూ డిఫరెంట్ ప్రాజెక్ట్స్ మీద వర్క్ చేస్తూ మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు అండి. సో మన వర్క్ ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ప్రాజెక్ట్ ని మనం అదర్ లాంగ్వేజ్ లో అయితే ట్రాన్స్లేట్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మనం ఒక ప్రాజెక్ట్ చేసామంటే అరౌండ్ మనకి 3000 వరకు మనీ అయితే ప్రొవైడ్ చేస్తారండి. సో ఎవరైతే అప్లై చేస్తారో వాళ్ళ యొక్క స్కిల్స్ అనేది ఎలిజిబిలిటీ క్రైటీరియాకి మ్యాచ్ అయితే విత్ ఇన్ మినిట్స్ లోనే వాళ్ళకి టెస్ట్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తారు. కంపెనీ జాబ్ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఈ వీడియోని లైక్ చేయండి. ఇంకా ఎవరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇక లేట్ చేయకుండా టాపిక్ లోకి అయితే వెళ్దాం. కంపెనీ నేమ్ ఎక్స్ అండి. సో ఇదైతే ట్విట్టర్ కంపెనీ అండి. సో ట్విట్టర్ నేమ్ ని ఎక్స్ కింద అయితే చేంజ్ చేశారు కదా రీసెంట్ గా. జాబ్ రోల్ ఏఏ ట్యూటర్ అండ్ అలాగే ఇది ఫుల్ టైమ్ ఆపర్చునిటీ అండ్ అలాగే ఇది రిమోట్ జాబ్ అండి. సో మనం ఇంట్లో ఉంటూనే వర్క్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఎక్స్ఏఏ గురించి మనకి కొంత ఇన్ఫర్మేషన్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. సో ఏఏ ట్యూటర్ అయితే చాలా లాంగ్వేజ్ లో అయితే వర్క్ అవుతుంది. కొరియన్, చైనీస్, జర్మన్, రష్యన్, ఇటాలియన్, ఫ్రెంచ్, అరబిక్, హిందీ, టర్కీ, స్పానిష్. సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ లో అయితే వాళ్ళు ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తున్నారండి. యువర్ ప్రైమరీ రోల్ విల్ బి జనరేట్ హై క్వాలిటీ యాక్యురేట్లీ లేబుల్డ్ డేటా టు ఇంప్రూవ్ అవర్ మోడల్స్ ఇన్ బోత్ ఇంగ్లీష్ అండ్ అడిషనల్ లాంగ్వేజెస్. మన ప్రైమరీ రోల్ ఏంటంటే ఇంగ్లీష్ లోని అలాగే అడిషనల్ లాంగ్వేజ్ మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుంది. సో అంటే ఆల్రెడీ మనకి డేటా సెట్ అయితే వాళ్ళు ఇస్తారు. సో ఇచ్చిన డేటా సెట్ కి లేబుల్ అయితే చేయాలి. లేబుల్ మీన్స్ మన టైటిల్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో వాళ్ళ యొక్క ఏఏ మోడల్స్ ని కూడా మనం అయితే ఇంప్రూవ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఈ ఏఏ ట్యూటర్ ఏంటంటే మనకి రిమోట్ జాబ్ అండ్ అలాగే ఫుల్ టైమ్ ఆపర్చునిటీ. వాళ్ళు ప్రెసెంట్ మనకి టెంపరీ పొజిషన్ అయితే అలొకేట్ చేస్తారు. 6 months వరకు డ్యూరేషన్ అయితే ఉంటుంది. ఈ 6 months లో మన వర్కింగ్ పర్ఫార్మెన్స్ అనేది బాగుంటే మనకి పర్మనెంట్ పొజిషన్ కింద కూడా వాళ్ళు కన్వర్ట్ అయితే చేస్తారు. సో ఎవరైతే జాబ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకి ఇంగ్లీష్ అనేది ప్రొఫెషనల్ గా వచ్చి ఉండాలండి. సో ఇక్కడ రెస్పాన్సిబిలిటీస్ కూడా మెన్షన్ చేశారు. సో మనం మెయిన్ గా అయితే ఇంగ్లీష్ ప్రాజెక్ట్స్ మీద అయితే వర్క్ చేస్తాము. అండ్ అలాగే అదర్ లాంగ్వేజెస్ కూడా ఉన్నాయి. కొరియన్, చైనీస్, జర్మన్, రష్యన్, ఇటాలియన్, ఫ్రెంచ్, హిందీ. సో ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్ మీద కూడా వర్క్ చేయడానికి అయితే మనకు ఉంది. సో మీకు కానీ ఈ లాంగ్వేజ్ లో రాకపోతే మీరు అదర్ లాంగ్వేజ్ కూడా సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. అది కూడా మీకు ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనమైతే ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజ్ మీద అయితే వర్క్ చేయాల్సి అయితే ఉంటుందండి మెయిన్ గా. సో మనకి అనిటేషన్ టూల్స్ మీద నాలెడ్జ్ అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి డేటా హ్యాండ్లింగ్ కూడా ఎఫిషియెంట్ గా మెయింటైన్ చేయడం అయితే రావాలండి. సో దీంతో పాటుగా మనం రైటింగ్ ప్రాసెస్ మీద కూడా పార్టిసిపేట్ అయితే చేయాలి. సో ఇక్కడ క్వాలిఫికేషన్స్ అయితే మెన్షన్ చేశారు. సో ఎవరికైతే ఇంగ్లీష్ ప్రొఫెషనల్ గా వచ్చో వాళ్ళైతే జాబ్ కు అప్లై చేసుకోవచ్చు అండి. సో ఇంగ్లీష్ తో పాటుగా వేరే లాంగ్వేజ్ లో కూడా మనకి ప్రొవైడ్ అయితే చేశారు. అందులో మనకి హిందీ కూడా ఉంది. సో ఇన్ కేస్ మీకు హిందీ కూడా రాకపోతే వేరే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకోవాలి అనుకుంటే అది కూడా మీకు చూపిస్తాను అది ఎలా చేయాలనేది. సో మన ఇంగ్లీష్ తో పాటు అడిషనల్ గా ఏదైతే లాంగ్వేజ్ సెలెక్ట్ చేసుకుంటామో దాని మీద అయితే మనకి ఎక్సలెంట్ కమాండ్ అయితే ఉండాలి. సో మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ అయితే మనకి స్పోకెన్ అండ్ రిటన్ ఫామ్ కూడా మనకి వచ్చే విధంగా అయితే ఉండాలి. సో మనకి స్ట్రాంగ్ రీసెర్చ్ స్కిల్స్ ఉండాలి. అండ్ అలాగే మనకి వేరియస్ సోర్స్ నుంచి ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేంత నాలెడ్జ్ అయితే ఉంటే సరిపోతుందండి. సో మనకి డేటా బేసెస్ గురించి కానీ ఆన్లైన్ రీసెర్చ్ గురించి కానీ మనకైతే తెలిసి ఉండాలి. అంటే మనం పర్టికులర్ టాపిక్ మీద అయితే రీసెర్చ్ చేసే స్కిల్స్ ఉంటే సరిపోతుందండి జాబ్ అప్లై చేసుకోవడానికి. సో దీంతో పాటుగా మనకి కమ్యూనికేషన్ స్కిల్స్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, ఎనలిటికల్ అండ్ ఆర్గనైజేషన్ స్కిల్స్ కూడా అయితే ఉంటే సరిపోతుంది. సో వాళ్ళు ఇచ్చిన డేటాని మనం ఇంగ్లీష్ లోని ఎక్స్పర్ట్ లెవెల్ లో అయితే రీడ్ చేయాలండి. ఇక్కడ ప్రిఫర్డ్ క్వాలిఫికేషన్స్ కూడా మెన్షన్ చేశారు. సో ఎవరైతే టెక్నికల్ రైటింగ్ కానీ జర్నలిజం కానీ ట్రాన్స్లేషన్ ప్రొఫెషనల్ రైటింగ్ వచ్చో వాళ్ళైతే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు అండి. సో ఎవరైతే కమిట్మెంట్ తో వర్క్ చేస్తారో వాళ్ళైతే ఈ జాబ్ కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ లొకేషన్, అవర్లీ అండ్ అదర్ ఎక్స్పెక్టేషన్స్ కూడా మెన్షన్ చేశారు. ఈ పొజిషన్ అయితే ఫుల్లీ రిమోట్ అయితే మెన్షన్ చేశారు. సో ఇదైతే టోటల్ గా వర్క్ ఫ్రమ్ హోమ్. సో వీళ్ళైతే వీసా స్పాన్సర్షిప్ ప్రొవైడ్ చేయలేమని చెప్పి మెన్షన్ చేశారు. సో మనం రిమోట్ వర్క్ చేస్తున్నాం కాబట్టి మనకి ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. సో మనకి టైమింగ్స్ కూడా మెన్షన్ చేశారు. మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ 5:30 వరకు అయితే ఉంటుందండి. అండ్ అలాగే మనకి ఫస్ట్ 2 weeks కూడా మనకి ట్రైనింగ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో ఎవరైతే ఇందులో వర్క్ చేద్దాం అనుకుంటున్నారో వాళ్ళకైతే పర్సనల్ డివైస్ అయితే కంపల్సరీగా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఇక్కడ వర్షన్స్ కూడా మెన్షన్ చేస్తారు. విండోస్ 10, మ్యాక్ ఓఎస్. సో ఇలాగా మనకి విండోస్ 10 ఉన్నా సరిపోతుందండి మనం ఇందులో వర్క్ చేయడానికి. సో ఇక్కడ కాంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ అయితే మెన్షన్ చేశారు. సో మనకి పర్ అవర్ కి $35 నుంచి $65 వరకు అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారండి. $35 అంటే మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ 3000 రూపీస్ అండి. అండ్ అలాగే $65 అంటే మన ఇండియన్ రూపీస్ లో అరౌండ్ 5500 రూపీస్ అండి. సో ఈ విధంగా మనకి అవర్ కి అయితే పే చేయడం అనేది జరుగుతుంది. ఫుల్ టైం రోల్స్ కి మాత్రం వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి అదర్ బెనిఫిట్స్ కూడా మెన్షన్ చేశారు. సో మనకి మెడికల్ ఇన్సూరెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి పేమెంట్స్ అనేది కేస్ బై కేస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో మన పేమెంట్ రేట్ కూడా ఇక్కడ వ్యారీ అవుతుందని చెప్పి మెన్షన్ అయితే చేశారు. అంటే మనకున్న నాలెడ్జ్ బట్టి స్కిల్స్ అండ్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్
ఇవన్నీ కూడా కన్సిడర్ చేసి మనకి పేమెంట్ రేట్ అయితే మెన్షన్ చేస్తున్నారు. సో మనకి ఇందులో అయితే పర్టికులర్ క్వాలిఫికేషన్ అయితే వాళ్ళు మెన్షన్ చేయలేదు. సో ఈ జాబ్ కి ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. సో ఎవరికైతే ఇంగ్లీష్ ప్రొఫెషనల్ గా వచ్చో వాళ్ళైతే జాబ్ కి అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ అప్లై చేయడానికి జస్ట్ ఇక్కడ ఉన్న అప్లికేషన్ అనేది ఫిల్ చేస్తే సరిపోతుందండి. ఈ అప్లై లింక్ మీకు డిస్క్రిప్షన్ లో అయితే ప్రొవైడ్ చేస్తాను. ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే అక్కడ నుంచి అప్లై చేసుకోండి. సో ఇక్కడ మీ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, మీ కరెక్ట్ వర్కింగ్ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీ వర్కింగ్ లో ఉన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ మెన్షన్ చేయండి. సో మీరు ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ రెజ్యూమ్ లో మీరు లాంగ్వేజ్ లో అయితే మెన్షన్ చేయాల్సి అయితే ఉంటుంది. సో మీకు ఏ లాంగ్వేజ్ లో అయితే వచ్చో ఆ లాంగ్వేజ్ లో అన్ని కూడా మెన్షన్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ హిందీ, ఇంగ్లీష్, తెలుగు. సో ఇలాగా మీకు అదర్ లాంగ్వేజ్ లో ఏమైనా వచ్చినా సరే అవి కూడా మెన్షన్ చేయండి. అండ్ దాంతో పాటు మీకు రైటింగ్ కానీ అలాగే ట్రాన్స్లేషన్ స్కిల్స్ కూడా ఏమైనా ఉంటే అవి కూడా మెన్షన్ చేయొచ్చు. సో ఆ స్కిల్స్ అనేవి యాడ్ చేసిన తర్వాత ఇక్కడ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయండి. సో మీరు ఇక్కడ కవర్ లెటర్ ఇవ్వాలి అనుకుంటే ఇవ్వండి, లేకపోతే వదిలేయచ్చు. ఇది ఆప్షనల్. సో మనకి ఇక్కడ ప్రిఫర్డ్ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకోమని అయితే అడుగుతున్నారు. సో మనకి 2 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. సో మనం వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి ఇక్కడ రిమోట్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ కొన్ని కంట్రీ లొకేషన్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ ఉన్న లొకేషన్ లో మనకి వర్క్ చేయడానికి అథారిటీ ఉందా లేదా అని చెప్పి అడుగుతున్నారు. యుఎస్, ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్, కెనడా, జర్మనీ, ఇండియా. సో ఇందులో మనకి ఇండియా లొకేషన్ కూడా ఉంది కాబట్టి ఇక్కడ ఎస్ అయితే క్లిక్ చేయండి. సో ఇన్ కేస్ మిమ్మల్ని హైర్ చేసుకుని మీరు ఏ కంట్రీ నుంచి వర్క్ చేద్దాం అనుకుంటున్నారని చెప్పి మెన్షన్ చేశారు. సో మనం ఇండియా కంట్రీ కాబట్టి సో ఇక్కడ ఇండియాని ఇలా టైప్ చేయండి. సో మీకు ఇంగ్లీష్ లాంగ్వేజ్ అనేది ప్రొఫెషనల్ గా వచ్చా లేదా అని అడుగుతున్నారు. సో ఎస్ అయితే క్లిక్ చేసుకోండి. అండ్ అలాగే మన అదర్ లాంగ్వేజ్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది కదా అడిషనల్ గా. సో ఇక్కడ ఆ లాంగ్వేజ్ కూడా ఇక్కడ వెనక్కి ప్రొవైడ్ అయితే చేశారు. సో ఇందులో హిందీ కూడా ఉంది. సో మీకు ఇన్ కేస్ హిందీ రాదు అనుకుంటే అదర్ అని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ. సో మీరు కావాలనుకుంటే ఎన్ని లాంగ్వేజ్ లైనా ఇందులో సెలెక్ట్ చేసుకోవచ్చు. సో మీకు వచ్చిన లాంగ్వేజ్ కానీ ఇందులో లేకపోతే అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. సో మోస్ట్లీ ఎక్కువ తెలుగు వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే అదర్ అని సెలెక్ట్ చేసుకోండి. సో ఇప్పుడు మనం సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ అనేది మనకి ఎంత ప్రొఫెషన్సీ లెవెల్లో వచ్చని చెప్పి అడుగుతున్నారు. సో ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్ మీకు బాగా వచ్చాను అనుకోండి, C2 అయితే సెలెక్ట్ చేసుకోండి. అడ్వాన్స్ లెవెల్లో సెకండ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. స్టార్టింగ్ లెవెల్లో సో ఇంటర్మీడియట్ థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనం ఆల్రెడీ వర్క్ చేసిన దాని గురించి అయితే వీళ్ళు అడుగుతున్నారు. సో మీకు ఇన్ కేస్ ఏమైనా వర్క్ చేయకపోయినా సరే ఏదైనా ట్రాన్స్లేషన్ గురించి గూగుల్లో టైప్ చేసి సో అదే ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు మీ లింక్డ్ఇన్ ప్రొఫైల్ కూడా ఇవ్వండి. ఇన్ కేస్ మీకు లింక్డ్ఇన్ అకౌంట్ లేకపోతే ఇక్కడ నాట్ అప్లికేబుల్ అని చెప్పి ఎనీ అని టైప్ చేయండి. సో ఇక్కడ మన జెండర్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో మనకి ఆర్ యు లాటినో అని చెప్పి అడుగుతున్నారు. సో మనమైతే ఇక్కడ నో అయితే క్లిక్ చేసుకోండి. ప్లీజ్ ఐడెంటిఫై యువర్ రేస్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఇండియన్స్ అయితే మన థర్డ్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ వెటరన్ స్టాటస్ అయితే అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి ఇందులో. అండ్ ఫైనల్ గా మనకి ఏమైనా డిజేబిలిటీ ఉందా అని చెప్పి అడుగుతున్నారు. సో మీకు ఇన్ కేస్ ఏమైనా డిజేబిలిటీ ఉంటే ఎస్ అని క్లిక్ చేయండి, లేకపోతే నో అని క్లిక్ చేయండి. ఈ విధంగా మీరు అప్లికేషన్ మొత్తం ఫిల్ చేసి ఇక్కడ సబ్మిట్ అప్లికేషన్ మీద అయితే క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ అప్లయింగ్ అని. ఇప్పుడైతే మన అప్లికేషన్ అయితే సబ్మిట్ చేసాము. మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయింది అనుకోండి, మనకి మెయిల్ ద్వారా వాళ్ళైతే రెస్పాన్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో ఇక్కడ చూసారు కదా, మనం అప్లై చేసిన తర్వాత ఈ విధంగా మనకి మెయిల్ అయితే వస్తుంది, థ్యాంక్ యూ ఫర్ అప్లయింగ్ అని. సో మన అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మనకి ఫర్దర్ గా అసెస్మెంట్ మెయిల్ కూడా మనకి పంపిస్తారు. సో మనకి సెకండ్ మెయిల్ కూడా వచ్చిందండి. ఇందులో మనకి ఏం మెన్షన్ చేశారంటే మనకి ఫర్దర్ గా జనరల్ అసెస్మెంట్ గురించి కూడా మెయిల్ అయితే వస్తుందని చెప్పి మెన్షన్ చేశారు ఇందులో. సో మనకి థర్డ్ మెయిల్ కూడా వచ్చింది, జనరల్ అసెస్మెంట్ మెయిల్ కూడా అయితే వచ్చింది. సో మన ఈ కోడ్ సిగ్నల్ ద్వారా జనరల్ అసెస్మెంట్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుందండి. సో మన అసెస్మెంట్ తీసుకునేటప్పుడు కొన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా వాళ్ళైతే ప్రొవైడ్ చేశారు. సో మన అసెస్మెంట్ తీసుకునే ప్లేస్ అయితే క్వైట్ గా ఉండాలని చెప్పి మెన్షన్ చేశారు. సో ఎటువంటి నాయిస్ లేకుండా అయితే ఉండాలి. అండ్ అలాగే మనకి 24 hours లోనే మనకి ఇచ్చిన టెస్ట్ అయితే కంప్లీట్ చేయాల్సి అయితే ఉంటుంది. ఈ విధంగా టేక్ టెస్ట్ మీద అయితే క్లిక్ చేస్తే మనకి అసెస్మెంట్ అయితే వస్తుంది. సో మనం వచ్చిన టెస్ట్ ని 90 to 60 minutes లోనే మనం స్టార్ట్ చేసి ఫినిష్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. సో ఎవరైతే ఈ జాబ్ కి అప్లై చేద్దాం అనుకుంటున్నారో ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఈ ఇన్ఫర్మేషన్ మీకు కానీ యూస్ఫుల్ అయితే వీడియోని లైక్ చేయండి. ఇంకా ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.